స్పర్శతో దేవాని శ్వాసతో. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభునందు సహోదరి సహోదరులారా, జేఎంజే దేవాని యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు, స్వాగతం, సుస్వాగతం. ఈ దినం పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనం పరిశీలించినట్లయితే, మొదటి పట్టణం దర్శన గ్రంథం నుంచి, రెండవ పట్టణం లూకా శుభవార్త నుంచి గ్రహిస్తూ ఉన్నాము. ఈ రెండు కూడా దేవుని యొక్క రాకడను, దేవుని యొక్క పిలుపును మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సమయంలో నాకు ఓ కథ గుర్తుకు వస్తూ ఉంది. అనగనగా ధర్మాత్ముడైన ఓ రాజు, ఆయన ఓ రోజు ఓ వస్తు ప్రదర్శనలను ప్రదర్శించాడు. ఆ ప్రదర్శనలో అనేక రకాల బొమ్మలు, ఆట వస్తువులు ఉన్నాయి. ఆడ మగ ఎవరైనా సరే తమకు కావలసిన వస్తువులు తీసుకొని పోవచ్చు, అది ఉచితంగా అని ప్రకటించినాడు. దీంతో భారీగా జనం తరలివచ్చి ఇష్టం వచ్చిన వస్తువులు తీసుకొని వెళ్ళారు. అందరికీ ప్రదర్శనశాల సంతృప్తినిచ్చింది. కానీ ఓ వృద్ధురాలు తృప్తి చెందలేదు. నేను మహారాజును చూడాలి అని చెప్పింది. వృద్ధురాలు విషయం మంత్రి ద్వారా తెలుసుకున్న రాజు వెంటనే ఏనుగు మీద ఎక్కి ప్రదర్శనశాల వద్దకు వచ్చాడు. వృద్ధురాలుని చూశాడు. వృద్ధురాలు రాజును చూసి, నేను మీకు ఓ ముఖ్య విషయం చెప్పాలి. రాజు ఏనుగు మీద నుండి కిందికి దిగిరా అన్నది. వెంటనే రాజు ఏనుగు మీద నుంచి దిగి క్రిందకు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ వృద్ధురాలు రాజు కుడిచేయి పట్టుకొని, మహారాజా, మీరు నాకు సొంతమయ్యారు. ప్రదర్శనలోని వస్తువులను, ఆట బొమ్మలను నేను కోరుకోవడం లేదు. నేను మిమ్మల్నే కోరుకుంటూ ఉన్నాను, నా సొంతం చేసుకుంటున్నాను. ఈ రాజ్యంలోని సంపదంతా నా సొంతమైంది అన్నది. ఆ మహారాజు ఆవిడను కోటకు తీసుకొని పోయి కడదాకా తన తల్లిలాగా ఆదరించాడు, చూసుకున్నాడు. ఈ సందర్భంగా మరో సంఘటన కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ ఉదాహరణని మనం పరిశీలిద్దాం. ఓ భక్తుడు దేవుని ప్రత్యక్షం కోసం అహర్నిశలో తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ భక్తుడు తపస్సుకు దేవుడు మంత్రముగ్ధుడై తన వద్ద ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవుడు, భక్త, నీ కోరిక ఏమి, కోరుకో అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు, ఓ భగవంతుడా, పరమాత్మ, నాకు ఏదీ అక్కరలేదు. మీ దర్శనంతో నా ఆశలన్నీ తీరాయి. నిన్ను చూసిన నాకు ఇంకేం కావాలి? నా మనసు ప్రశాంతంగా ఉంది. ఏ కోరిక కలగకుండా మీ పాదసేవ మాత్రమే చేయగలిగిన వరమివ్వు అన్నాడు ఆ భక్తుడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వృద్ధురాలు ఇహలోక సంపద అంతటినీ కూడా సంగ్రహించుకుంది. ఆమె తన సొంతం చేసుకున్నది. ఈ యొక్క భక్తుడు దేవుని వరం అడిగి పరలోక సంపదను మాత్రమే కోరుకున్నది. మరి మనం ఏ కోవకు చెందిన వాళ్ళము? ఆత్మ పరిశీలన చేసుకుందాం. త్వరలో రాబో క్రిస్మస్ కోసం సిద్ధపడుతున్నటువంటి ఈ సమయంలో మనము ఆ వృద్ధురాల్లాగా ఉన్నామా, ఈ భక్తుల్లాగా ఉన్నామా గుర్తించుకోవాలి. ఈ యొక్క భక్తునిలాగా ఉంటే ఖచ్చితంగా మనము
చేయవలసినటువంటి సేవ, మనం అప్పగించినటువంటి బాధ్యత మనము సక్రమంగా చేయాలి. అప్పుడే మనము ఆ యొక్క పనిలోనే దేవుని చూడగలుగుతాము. ఆత్మతృప్తినిచ్చినప్పుడు ఆ పరమాత్మను చేరడం ఏమంత కష్టమైన పని కాదు. కనుక మనమందరం కూడా రాబో క్రిస్మస్కు సిద్ధపడుతున్న ఈ సమయంలో ఈ యొక్క విషయాన్ని గ్రహించి దీనికోసం, పరలోక రాజ్యం కోసం, రాబో బాలయేసు కోసం కృషి చేద్దాం, కష్టపడదాం, దేవుని రాజ్యం విస్తరింపచేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.